వస్తుంది, చెవులు వినబడవు, ఈ బోన్ అంతా అరిగిపోయింది, డిస్క్ ప్రాబ్లం ఉంది, ఈ లెగ్ వంకర్ అయిపోయింది, ఇందులో ఏం పని చేయదు. ఈ కాలు ఇక్కడ 2 సార్లు నరానికి ఆపరేషన్ అయింది, ఈ లెగ్ మొత్తమే లేదు. ఈ మనిషి ఏం చేస్తాడండి ఒక్కసారి చూడండి. మామూలు చూస్తేనే ఇంత కూడా కనికరం లేకుండా సింగరేణి. నమస్తే. సింగరేణి సంస్థ అంటేనే ఎన్ని లోతుపాట్లు ఉంటాయో, ఎన్ని అవకతవకలు ఉంటాయో, ఎంతమంది ఎన్ని విధాలుగా అవినీతికి పాల్పడవచ్చో, ఎంతమంది ఎన్ని విధాల తప్పులు చేయవచ్చో, ఎంతమంది నిజాయితీగా పనిచేస్తున్నారని గొప్పలు చెప్పుకుంటారో కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. నిజంగా గుడ్డి సింగరేణి అనుకోవచ్చు, సిగ్గులేని సింగరేణి అనుకోవచ్చు. ఆ అధికారుల ఫీల్ కానీ, నాయకుల ఫీల్ కానీ, సింగరేణి మీద ఆధారపడి తిని బతుకుతున్న విధవల ఫీల్ కానీ కొన్ని సంఘటనల గురించి చెప్పుకో తప్పదు. అట్లాంటి సంఘటనే మనకి ఇప్పుడు వెంకటేశ్వర్ అనే సంఘటన చూస్తున్నాం. మనం మంచి మంచి ఖరీదు బట్టలు వేసుకొని మేనేజ్మెంట్కి, అధికారులకి ఒత్తాసు పాలకే చాలామంది సన్నాసులు ఈ 5 ఏళ్ళల్లో మెడికల్ అన్ఫిట్ అయినారు. ఏ రకంగా అన్ఫిట్ అయినరు అంటే, వాడు మంచి ఉద్యోగస్తుడు అయ్యుండి కూడా అధికారుల ఇళ్లలో పాచి పని చేసి వాని పిల్లలకి ఉద్యోగం పెట్టించడానికి మంచి మంచి ఆరోగ్యం ఉన్నోళ్ళు కూడా 2-3 నెలల పాటు ఆ అధికారి, ఆ డాక్టరు లేదా ఆ నాయకుడు చెప్పిన రూల్స్ ప్రకారం ఆసుపత్రులకు పోయి, చెప్పిన రూల్స్ ప్రకారం ఎక్కడెక్కడో ఉండి, డ్యూటీలు చేయకుండా ఉండి, ఇట్లాంటి దిక్కుమాల పేపర్లు తెప్పించుకొని మెడికల్ అన్ఫిట్ అయ్యి చాలామందికి అన్యాయం చేస్తున్న కోకొల్లలు ఉన్నాయి, చాలామందికి అన్యాయం చేస్తున్న రుజువులు ఉన్నాయి. అట్లాంటి దాంట్లో వెంకటేశ్వర్లు ఒకసారి చూడొచ్చు మనం. కాలు మొత్తం పోయింది, ఆంపుటేషన్ చేశారు, అంటే కాలు కట్ చేయబడింది. కాలు కట్, ఏలు కట్ చేస్తేనే కొన్ని లక్షల రూపాయలు, ఇంకోటి కట్ చేస్తేనే కొన్ని లక్షల రూపాయలు, ఒక కాడ బెండ్ అయితే 75% అని చెప్పేసి సర్టిఫికెట్లు తీసుకొని పెన్షన్లు తీసుకుంటున్న ఈ కాలంలో ఒక కాలు కట్ చేసి ఉంటే కూడా, కాలు కట్ అయిపోయి ఉంటే కూడా నువ్వు ఉద్యోగం చేయాలి అనేది గుడ్డి సింగరేణి అనకపోతే ఏమంటారు? సిగ్గులేని సింగరేణి అనకపోతే ఏమంటారు? అసలు ఏం జరిగింది? అసలు సింగరేణి గురించి చెప్పుకోవాలంటే నిజంగా మనకు కూడా సిగ్గుండదు. ఎందుకంటే ఈ విషయము మొన్న మెడికల్ బోర్డు అయినప్పటి నుంచి బయటకు వస్తుంటే కూడా రాయడానికి చేతులు రాని పాత్రికేయులు, మాట్లాడడానికి నోరు రాని నాయకులు, కనీసం బయటికి చెప్పితే ఎట్లా అని చెప్పేసి ఆలోచించే కొంతమంది యూనియన్ నాయకులు, అధికారులు ఎందుకు అంటే సింగరేణి మీద ఆధారపడి పందు లెక్క తింటున్నారు. ఒక్కొక్కడు కోట్సలలో ఉండేటోడు కావచ్చు, ఖాళీ స్థలాలలో ఉండేటోడు కావచ్చు, రాయలేకపోతున్నాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవన్నీ వెరిసి ఇట్లాంటి కార్మికునికి అన్యాయం చేసిన తర్వాత నిజంగా ఒక మాట అనుకోవచ్చు, అట్లాంటి వాళ్ళు తినడానికి ఉన్న వాళ్ళు తప్ప బతకడానికి అర్హత ఉన్న వాళ్ళు కాదు. బతకడానికి అర్హత ఉంటే ఒక్క కార్మికైనా న్యాయం చేసి ఉంటే వాళ్ళు అర్హులు అనుకోవచ్చు. సరే, అవన్నీ తర్వాత చూద్దాం, ఎందుకంటే సింగరేణి చాలా చైతన్యవంతమైంది కదా. ఏమంటో చూద్దాం. నమస్తే వెంకన్నజీ. ఏంటి అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంది? ఎందుకు మెడికల్ అన్ఫిట్ కావడం లేదు? ఏమోనండి, నాకు రోడ్ యాక్సిడెంట్లో కాలు పోయింది. దీనికోసం హాస్పిటల్ పంపించారు, ట్రీట్మెంట్ ఇప్పించారు, ట్రీట్మెంట్ తీసుకున్నాను. అయితే మెడికల్ నేను డ్యూటీ చేయలేననే విధానంతోనే నాకు ఈ కాలు కూడా బెండ్ అయి ఉన్నది, మోకాలు కూడా పని, ఈ కాలు మోకాలు నొప్పి లేసి మోకాలు కొడుకు అరిగిపోయింది. ఇది ఆల్రెడీ డాక్టర్లు కూడా ఎక్స్రేలు తీశారు, తీసి మోకాలు చిప్ప పనిచేయదు, దీని మీద ట్రీట్మెంట్ అనేది తీసుకో బాబు అనుకుంటా ఉన్నారు. అయితే నాకు మోకాలు పట్టి పెట్టుకొని పట్టి లేకుండా నడవాలంటే నడవలేను. మొత్తం ఎట్లా ఉన్నదంటే ఈ కాలు నిల్చుందామంటే కూడా ఇప్పుడు కాలు ఉన్నది, ఆ కాలు పోనీయండి. ఈ కాలు తీసేసారు కదా, ఇప్పుడు ఈ కాలు తీసేశారు. సింగరేణిలో తీసేసారా బయట తీసేసారు? కాలు
ప్రైవేట్ హాస్పిటల్కు కంపెనీ తరఫున రిఫర్ చేశారు. ఎట్లా దెబ్బ తాకింది అసలు? నాకు రోడ్డు యాక్సిడెంట్లో బస్సు గుద్దిందండి. రోడ్డు యాక్సిడెంట్లో నేను సింగరేణిలో పనిచేస్తున్నారు కదా మీరు? ఆన్ డ్యూటీలో ఉన్నానండి ఇప్పటికీ. ఆన్ డ్యూటీలో ఉన్నారు. ఆన్ డ్యూటీలోనే ఆ ఉన్నాను. తర్వాత సింగరేణికి పోయినరా మరి మీరు? కంపెనీకి పోయానండి. అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కంపెనీ హాస్పిటల్కి పోయాను. కంపెనీ హాస్పిటల్కి పోయి అయ్యా నాకు ఇది పరిస్థితి, మరి నేను ఏం చేయాలి, ఎట్లా డ్యూటీ చేసుకోగలుగుతాను, నాకు కానీ నా కుటుంబానికి కానీ ఆధారం చూపించండి, నా పిల్లలకి ఏదైనా దారి చూపించండి, దండం పెడతా అని చెప్పి మెడికల్ పెట్టుకున్నావా? మెడికల్కు అంటే ఇక్కడి నుంచి వాళ్ళు రెఫర్ చేశారు. ఏది కొత్తగూడెం హాస్పిటల్కు రెఫర్ చేశారు. కాలు పోయిన తర్వాత మెడికల్ కాదు రిఫర్ చేసింది, మెడికల్కి రెఫర్ చేయలేదు, హాస్పిటల్కి రెఫర్ చేశారు. అక్కడికి పోయినాక ఈ మెడికల్ ఆఫీసర్ ఏమన్నాడంటే, ఇప్పుడు రూల్స్ అన్ని మారినాయి బాబు, ఇప్పుడు ఇట్లా ఈ విధంగా కాలు పోయినాయి, చేతులు పోయినాయి అని వస్తే మేము అది చేయడం లేదు, మీరు మెడికల్ బోర్డు నుంచి వెళ్ళి మాత్రమే రావాలి అని చెప్పారు. కానీ మెడికల్ బోర్డుని ఎట్లా పోవాలి, ఎవరితో నన్ను ఎవరు తీసుకుపోతారు అని నేను చెప్పుకున్నా సార్. అంటే మేమే రెఫర్ చేస్తున్నామయ్యా, నీకు ఏరియాస్ వరకు లెటర్ వస్తుంది, ఆ లెటర్ తీసుకుపోయి నువ్వు బావి మీద చెప్పుకుంటే చాలు, నీకు బోర్డు పడ్డప్పుడు నేను పిలుస్తారు అంటే నేను ఎట్లా వెళ్ళగలను అంటే, నీకు పిల్లలు ఉన్నారు కదా. కొత్తగూడెం వెళ్ళాము అంటే నేను కాలు పోయిన తర్వాతనే వెళ్ళాను. అయితే అక్కడికి వెళ్ళినాకనే నా భార్య పిల్లలను తీసుకుని వెళ్ళాను. నా కొడుకు నా వెంట ఉండి, మా డాడీ ఎట్లా చేయగలుగుతారు సార్ అంటే, మెడికల్ బోర్డుకు రెఫర్ చేస్తున్నామయ్యా బాబు, ఆ బోర్డు పడ్డప్పుడు మీ డాడీని తీసుకొని రండి అని చెప్పారు. అంటే సింగరేణి అధికారులకి డాక్టర్లకి కాలు పోయింది అనేది కనిపించే దానికంటే పేపర్ మీద రాసిందే కరెక్ట్ అన్నట్టు. వాళ్ళు ఎట్లా అనుకున్నారో ఇక నాకు తెలియదా అండి. నేను చెప్పడం నేను చేయలేను, నాతో కాదు సార్ అని నేనంటే, మెడికల్ బోర్డు నుంచి వస్తేనే చూడడం జరుగుతుంది, కానీ ప్రత్యేకించి నీకై నువ్వు వస్తే మేము ట్రీట్మెంట్ అనేది, కానీ దీని మీద మేము ఏం చేయలేము అని అక్కడ మాట్లాడడం జరిగింది వాళ్ళు. ఇది చూడొచ్చు మనం, చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారు యాంపుటేషన్ స్టంప్ హీల్డ్ వెల్ అని చెప్పేసి రాసింది. అంటే సింగరేణిలోనే అయినట్టు క్లియర్గా తెలుస్తున్నది. ఇది సింగరేణికి అన్నీ తెలుసు. అంటే మనం ఎందుకు గుడ్డి సింగరేణి అన్నామంటే, అక్కడ కాలిపోయింది కనబడుతున్నా కూడా సర్టిఫై చేయాల్సిన డాక్టరు పేపర్ల మీద ఆధారపడ్డారు. అదే కనుక ఒక 10 లక్షలు 20 లక్షలు లీడర్లతోనూ ఇంకోరితోనూ పోయి ఉంటే, ఓ ప్రముఖులెంబడి పోయి ఉంటే ఈజీగా అయిపోయేదన్న విషయం అర్థమవుతుంది. ఇది అట్లేమన్నా డబ్బులు అడిగారు ఎవరన్నా? డబ్బులు నన్ను ఎవరు అడగలేదండి. నేను ఎవరితో డబ్బులు తీసుకుంటారా మీరు అది అనే విషయం నేను ఎవరికి చెప్పలేదండి. మా పిల్లలు కూడా డబ్బులు ఎవరైనా తీసుకుంటారా డాడీ నీకేమైనా తెలుసు, నాకేం తెలియదు నాన్న, మరి మెడికల్ బోర్డు అన్నారు కదా, సరే మీరు వెళ్ళి బావి మీద అప్పచెప్పండి ఈ లెటర్లు, నా సంతకాలు ఏమైనా కావాలంటే మీరు పట్టుకొని రండి, మళ్ళీ సంతకాలు పెట్టిస్తాను, మళ్ళీ పట్టుకొని పోయిన రండి చెప్పాను. యాక్చువల్గా మెడికల్ బోర్డుకు సంబంధించి చాలామంది ఈ మధ్య 5-6 సంవత్సరాల నుంచి అయినరు కదా, మీ దగ్గర మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మెడికల్ అన్ఫిట్ అయిందా? ఇక నాకు తెలిసిన వాళ్ళంటే ఈ సంవత్సరం నుంచి అంటే నేను బావి మీదకి పోలేదు, చూడలేదు. ఎందుకంటే నీకు బాధ అనిపించుంటది కదా, ఎసొంటోళ్ళు మంచి వాళ్ళు అయ్యారు. నేను డ్యూటీ చేసేటప్పుడు చూశాను, చాలా మంది మంచి మంచి ఆరోగ్యంగా ఉండి వాళ్ళు ఇప్పుడు బయట తిరుగుతూ ఉన్నారు, మంచిగా బండ్లు వేసుకొని అటు ఇటు ఎటు పడితే ఎక్కడికి పడితే అటు తిరుగుతూ ఉన్నారు. ఫ్యామిలీని ఎండబెట్టుకొని కూడా కాలు పోతే కూడా చేయని వాళ్ళు మంచి మంచి ఎట్లా లేదని మీకు అనిపిస్తుంది కార్మికులకి? వాళ్ళకి ఎట్లా అనిపించింది, నేను డ్యూటీ చేస్తావా నేను డ్యూటీ చేయలేను, నాతోని కాదు అని చెప్పాను. అయితే మెడికల్ బోర్డు కాడికి పోయినాక నా భర్తకు ఫిట్స్ కూడా వస్తుందండి, ఆపరేషన్ అయినా కానీ విపరీతంగా ఫిట్స్ వస్తుంది మరి అని మందులు నా భార్య ముందు చూపెట్టింది. ముందు పెట్టిన వల్లే నేను నిమ్స్కు రాస్తాను, రెఫర్ చేస్తాను, మెదడులో నరాలు ఏమైనా దెబ్బతిన్నాయా ఏమున్నాయి అనే విధానంతో అటు పంపించారు నిమ్స్. ఇవన్నీ ఉన్నప్పుడు ఒక డాక్టరు అన్ఫిట్ చేసేయచ్చు కదా. ఇప్పుడు మనకు ఆల్రెడీ స్కీమ్ ఉంది, జరుగుతూ ఉంది. మీరు యూనియన్ వాళ్ళు ఎవరు కన్సల్ట్ చేయలేదా? మీరు యూనియన్ వాళ్ళని? నేను యూనియన్ వాళ్ళని కన్సల్ట్ అంటే తెలిసిన వాళ్ళకు ఫోన్లు చేశాను, చెప్పాను. చెప్తే అన్న నీకు కాలు పోయి ఉన్నావు అన్న, ఇంత ఇబ్బందిలో ఉన్నావు కదా, నువ్వు బోర్డుకు పోయినావంటే నీకు అన్ఫిట్ అయిపోతావు, నువ్వు ఎందుకు బాధపడతాను. కొత్తగూడెం ఒక 5 సార్లు పోయానండి. అదే వేరే అవకాశం లేదు, రైలు తప్ప. ఎంత అవస్థ పడ్డావు? ఎంత అవస్థ పడ్డాడంటే, మా అబ్బాయి కారు అడుకొచ్చేవాడు, అడుకొచ్చి అందులో కూర్చుంటే పెట్టుకొని ఈ నొప్పి లేస్తుందిరా బాబు వశపడతలేదు, టాయిలెట్కి వస్తుందా అంటే కూడా కారు ఆపి నా భార్య నా కొడుకు నా ఇట్లా పట్టుకొని లోపలికి బయట నుంచి తీసుకొని అటు తీసుకెళ్ళి మూత్రపోసి వచ్చినాక మళ్ళీ కూర్చుండే పెట్టి నన్ను తీసుకెళ్ళేవారు.
అయితే అక్కడ కూడా నన్ను హాస్పిటల్లో వీల్ చైర్లోనే తీసుకెళ్లారు, వీల్ చైర్లోనే చూపించారు అన్నట్టు. ఎప్పుడు నేను ఈ 5 సార్లు పోయినప్పుడు కూడా వీల్ చైర్ ద్వారానే వెళ్ళడం జరిగింది అన్నట్టు. అయితే ఇట్లా వాకర్ తీసుకొని వాకర్ కొనుక్కోవాలి అంటే వాకర్ తీసుకున్నా మెల్లమెల్ల నడుస్తున్నాను, షేక్ అవుతానా. ఈ ఆపరేషన్ అయినా కంచేలి ఇంకా ఎక్కువ బాడీ మొత్తం షేక్ అవుతానా, అసలు నిల్చోవాలంటే నిల్చోలేకపోతానా, అసలు ఏం మాట్లాడుతానో ఏం చేస్తాను నాకు అర్థం అవుతలేదండి అని. అయితే చిన్న కార్మిక సంఘాలు ఉన్నాయి, సింగరేణి అంటే చైతన్యం ఉంటుంది, కార్మికులకు మస్తు యూనిటీ ఉంటుంది అంటారు కదా. మరి ఇక్కడ అసలు ఎక్కడ పోతుంది? ఈ 5-6 సంవత్సరాల నుంచి నిజంగానే బాగా తప్పులు జరుగుతున్నాయి. మంచి ఉన్నోడు అన్ఫిట్ అవుతాడు, ఉద్యోగాలు పెట్టించుకుంటాడు, గీసొంటోళ్ళకి అయితే అని చెప్తున్నప్పుడు ఏం చేస్తున్నారు కార్మికులు? మరి ఇక కార్మికులు ఏం చేస్తారంటే ఇక లంచాలు ఎగబడ్డారు, ఇక మరి చేస్తారు కావచ్చు. ఎవరిని మనం ఇప్పుడు నాకు ఇట్లా జరిగిందని నేను ఏమని మాట్లాడాలి, ఏం చేయాలో నాకు ఏం అర్థం అవుతలేదు. అయితే నాకు పిఎంఈ అక్కడ వినబడతలేదు సార్ అని కూడా వినస్తలేదు అంటే పిఎంఈ టెస్ట్ కూడా అక్కడ రాశారు అన్నాడు. పిఎంఈ టెస్ట్కి రాస్తే ఆ పిఎంఈ సార్ అన్నాడు కదా, అంటే ఇది చెవులు నస్తలేవు అన్నావు కదా, నీకు ఇన్సూరెన్స్ రావాలి కదా బాబు అని అన్నాడు. అయితే నా బ్యాంకుకు వెళ్ళి నా భార్య పిల్లలు తీసుకొని వెళ్ళారు, ఆ బ్యాంకుకు ఇన్సూరెన్స్ చెప్తారు, ఇన్సూరెన్స్ అంటారు, మిగిలిన పరీక్షలు చేస్తారు కానీ కాలు పోయింది సార్ అన్ఫిట్ అంటే చెప్తలేరు. నన్ను డ్యూటీ చేస్తావా, నేను డ్యూటీ చేయలేను అని నేను అన్నాను. ఇంకో మాట అనుకుందాం, ఎప్పుడన్నా అయ్యో పని పోతే ఎట్లా, నేను ఇట్లనే డ్యూటీ చేస్తానికి ఎట్లా అనుకున్నావా? నేను అనుకోలేదండి. ఎందుకంటే అప్పుడప్పుడు సింగరేణిలో ఏంటంటే కార్మికులు కూడా కొంత ఇది ఉంటుంది, ఎలా దిద్దాం తీ అని చెప్పి అట్లా గిట్టేమని అనుకున్నా. లేదండి, ఎందుకంటే నేను నడవలేను, అసలు నడవలేనని నేను ఎట్లా వెళ్ళదిస్తాను, నేను ఎట్లా అనుకుంటాను. నేను ఏదైతే నన్ను తీసుకుపోవాలన్నా తీసుకురావాలి, నాకు వెంట మనిషి ఉండాలి. మరి అంటే నాతో పాటు ఇంకో అతలు కూడా డ్యూటీ చేయాలన్నట్టే కదా అక్కడ పని. ఇప్పుడు సింగరేణి ఆఫీసర్లకి, మెడికల్ వాళ్ళకి, మెడికల్ బోర్డుకి నువ్వేం అప్పీల్ చేస్తావే, నువ్వేం రిక్వెస్ట్ చేస్తాను? నన్ను అన్ఫిట్ చేయండి, నన్ను అన్ఫిట్ చేసి నా కొడుకు అని నా ఫ్యామిలీ మెంబర్లు నా కొడుకు ఉద్యోగం అన్న ఇవ్వండి, లేదంటే నాకు ఆధారం చూపించండి. ఇప్పుడు సంవత్సరం పైనుంచి వెళ్ళి ఆర్థికంగా ఎంతో అది లేకుండా అయిపోయాను, అప్పుల పాలయ్యాను. ఇప్పుడు వాళ్ళు ఇంటి ఏమైందని ఇటు ఈ రకంగా ఆ రకంగా ఎంత మానసికంగా ఇబ్బంది పడతానో, ఈ శారీరకంగా ఈ రకంగా ఈ నొప్పులు వేసి ఈ ఇట్లా శారీరకంగా ఉన్నాయంటే అట్లా మానసికంగా కూడా మెంటల్గా కూడా అట్లా బాధపడతాను. నా భార్య ప్రతిదానికి కూడా నా భార్య ఎంటే ఉండి నా భార్య ప్రతిదానికి బాత్రూమ్ పోవాలన్నా కూడా ఆమె దగ్గర దాకా డోర్ దాకా వచ్చి ఇవాకతో మెల్లగా లోపలికి ఎక్కించి పో అని చెప్పి మళ్ళీ వెళ్ళేటప్పుడు డోర్ కొడితే వచ్చి బయటికి తీసుకొని వస్తుంది నా భార్య. నేను కూర్చున్న కాడికి అన్నీ రావాలి, నేనేమని పోతా ఎవరికైనా ఏమని చేస్తాను. సరే కృత్రిమ లెగ్ పెట్టుకోమన్నారు, పెట్టుకొని పోతేనే చేయగలుగుతా, చేయలేని పరిస్థితుల్లోనే ఉంటాయి, ఏమని చేస్తా డ్యూటీ. ఇప్పుడు లెగ్ పెట్టుకుంటేనే పరీక్షకు రమ్మని అన్నది ఎవరు అసలు? ఆర్తో మేడం అన్నారు. ఎట్లా, ఎందుకు, దానికి? అయితే నువ్వు ప్లాస్టిక్ లెగ్ పెట్టుకొని రా, ఎట్లా ఉంటావో చూస్తా అని అన్నది అన్నట్టు. ఎట్లా ఉంటావో చూస్తా అంటే అమ్మ డబ్బులు లేవు నా దగ్గర, తయారు చేసుకుంటున్నా. ఇప్పుడు 3 సార్లు వచ్చినా కదా, నేను 3 సార్లు వచ్చినప్పుడు కూడా నేను ప్లాస్టిక్ లెగ్ పెట్టుకోమంటే ఎందుకు పెట్టుకోలేదు అని మేడం గారు అన్నారు అన్నట్టు, ఆర్తో మేడం. ప్లాస్టిక్ అంటే ఏంటి అందులో ట్విస్ట్ ఏంటంటే ప్లాస్టిక్ లెగ్ పెట్టుకుంటే నువ్వు నడుస్తావని అసలు ఏంటి, ఎందుకు? ఈయన నడుస్తాడా లేకుంటే అడ్డం పడతాడా, ఈయన లేకుంటే కావాలనే యాక్షన్ చేస్తాడా, ఈయనకు ఉన్నదా లేదా, కాలు కట్ అయిపోయింది కనబడుతున్నది, ఇక యాక్షన్ చేయడం ఏంటి? ఇక వాళ్ళు ఏ రకంగా ఆలోచన చేస్తారు ఏమో సార్. ఈ రకంగా చేయడం, కాలు పొక్కులు వచ్చినాయి మేడం అని కూడా చెప్పాను. అడ్డం పడడం, కాలు పొక్కులు వచ్చినాయి మేడం, చూడండి మేడం. నా పిల్లలు హైదరాబాద్ తీసుకెళ్లారు, రిపోర్ట్ బోర్డు మెంబర్ డేటా చూడుతోని మళ్ళీ వెంటనే ఇట్లా పట్టుకొని వచ్చిర్రు. వాళ్ళు చేయించుకొని వచ్చినాక అది పెట్టుకోమంటే పెట్టుకొని చూపిస్తానని కూడా చెప్పాను. నడువస్తలేదు, నేను వాకర్తో నడుస్తాను, అది షేక్ అయ్యి అడ్డం పడ్డాం, నా కళ్ళకు చీకటి వచ్చినట్టు కూడా అవుతుంది. అసలు ఈ బ్లడ్ పోయిన కాంచెలి 6 బాటల రక్తం ఎక్కించారట, ఏం చేశారో నాకు తెలియదు. కానీ అయినా కూడా అంత నా తలకాయ అసలు ఏమైతే నాకు అంత పిచ్చి వేసినట్టు అయితే. అప్పుడప్పుడు ఫిడ్స్ కూడా వస్తుంది, కానీ నాకు వచ్చినప్పుడు అది తెలియదు, ఏం తెలియదు. మళ్ళీ నా భార్య పిల్లలు చూస్తారు చేస్తారు. అయితే నువ్వు ఫిడ్స్ టాబ్లెట్లు వాడుతున్నావా, మొన్న చూసిన హైదరాబాద్ పోయినావు కదా అన్నాడు. ఆ టాబ్లెట్లు వాడుతానమ్మా, ఆ మునుపటి అంతా అయితే ఫిడ్స్ అయితే వస్తలేదంట, ఎప్పుడోసారి వస్తుందట, కానీ టాబ్లెట్లు మాత్రం ఖచ్చితంగా వాడుతానమ్మా అని చెప్పాను. రమ్మన్నారా నిన్ను ఈ మధ్య? మళ్ళీ ఇక ఏం ఆ రోజు చూసి మనం బెడ్ రోజు చూసి
ఆమె ఇది ఏంటిది సాక్స్ ఇది అంటే ఈ ఇదేంటి కాలు చూపెట్టండి ఒకసారి, అదే దెబ్బ ఉందా, బెండ్ అయింది, అది కూడా బలంగా పెట్టలేవు, బలంగా ఇది పెట్టలేనండి. అయితే మళ్ళీ ఎక్స్రేలు తీశారన్నాడు, ఈ కాలు తీశారు, అక్కడ పాదం తీశారు, ఇక్కడ నడుము తీశారు, ఈ కాలు ఇటు అటు ఎట్టి తీశారన్నాడు. అయితే మన బోర్డు రోజు 18వ తారీఖు రోజు స్పెషల్ డాక్టర్లు వాళ్ళు ఇద్దరు అన్నీ చూసి, బాబు ఏంటిది కాలు లేదు కదా, ఎట్లా జరిగింది బాబు అని అన్నారు. రోడ్ యాక్సిడెంట్ సార్ అని నేను అన్నాను. ట్రీట్మెంట్ కంపెనీ తరఫున ఇచ్చినారంటే ట్రీట్మెంట్ ఇస్తారు సారు, తీసుకుంటున్నాను అని నేను అన్నాను. ఏది దీని కాలుకు సాక్స్ పెట్టుకొని ఉన్నాను అంటే కాలు నడవస్తలేదు సార్, ఇది మొక్కలు మొత్తం నొప్పి విపరీతంగా ఉన్నా సార్, ఇదంతా మెడనరం దాకా వస్తాను సార్ అని చెప్పాను. ఒకసారి సాక్స్ కిందికి దిగి బాబు అన్నారు అన్నాడు. మెల్లగా కిందికి వంగి ఇట్లా ఇప్పుడు ఇలాగానే ఇట్లా మెల్లమెల్లగా తీసాను. ఆ డాక్టర్ వచ్చి ఒక డాక్టర్ పూర్తిగా కిందికి అన్నాడు అన్నాడు. అనేటోళ్ళకి ఈ కాలు బెండ్ అయిపోయి ఉన్నది అన్నాడు. కాలు బెండ్ అయి ఉన్నదా, ఎక్స్రే తీయలేదా ఇది అని అన్న. అది ఆర్థో మేడంని అడిగారండి. ఆర్థో మేడంని అడిగితే ఆర్థో ఉన్నదండి ఎక్స్రే. మరి ఎక్స్రే చూయించు, ఆయన పేషెంట్ వచ్చినప్పుడు అన్నీ ఉండాలి కదా అని ఆ డాక్టర్ అన్నాడు. పేషెంట్ వచ్చినప్పుడు అన్నీ ఉండాలన్నప్పుడు ఆర్థో మేడం అది ఎక్స్రే అందులో చూసేళ్ళకి ఏమున్నది, కాలు బెండ్ అయి ఉన్నది, గ్యాప్ వచ్చి ఉన్నది, అది చూసిండు అన్నట్టు. సరే బాబు ఇక నువ్వు మెల్లగా అట్లా కూర్చో, ఇక బయటికి పోవాలి. బయటికి ఎట్లా పోవాలి నేను అంటే ఇప్పుడు మీరు పోయింది ఆ కాలుకు ట్రీట్మెంట్ కా, ఈ కాలు పోయిందని మెడికల్ బోర్డుకా? ఈ కాలు పోయిందని మెడికల్ బోర్డుకు. మరి అక్కడ ఏం జరిగింది? ఈ కాలుకు పోయిన మెడికల్ బోర్డుకు ఈ కాలు కోసం పోయాను. ఈ కాలు నడవలేకపోతున్నా కదా, నన్ను అన్ఫిట్ చేయండి, నా కొడుకు ఏమైనా ఉద్యోగం ఇస్తారా, లేకుంటే ఇంకేదైనా ఏ రకంగా సాయం చేస్తారా? కొత్తగూడెంలో ఇద్దరు డాక్టర్లు టెస్ట్ చేసినా కూడా మీ కాలు పోయిందన్న విషయం వాళ్ళకి తెలుస్తలేదు, అన్ఫిట్ చేయాలని తెలియలేదు. అయితే రిపోర్టు అనేది వస్తుంది అని చెప్పారు. సాయంత్రం 6:30 7 అయ్యేదాకా అక్కడ కుర్చీలో కూర్చుండబెట్టి ఉంచుకున్నారు. 7 తర్వాత వాచ్మెన్లు వచ్చి మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, మీకు రిపోర్ట్లు వస్తాయట, ఆ రిపోర్ట్లు చూసుకొని మీరు ఎక్కడ కలవాలి ఏంటిది అనేది తెలుస్తుంది అమ్మా అని అన్నారు. సరే బాయ్ మీదికి మళ్ళీ నువ్వు ఫిట్ అని లెటర్ వచ్చింది, సర్ఫేస్ చేయొచ్చు అని, నీకు ఏమనిపించింది? నేను చేయలేను అని నాకు బాగా వచ్చి ఏడ్చాను మొత్తం. నా భార్య నేను ఇద్దరు నా పిల్లలతో ఏడ్చాను. ఏం చేయాలి, ఏం చేద్దాం అనుకుంటాను, ఏం చేయాలో నాకు అర్థం అయితే లేదు. నన్ను ఈ రకంగా చేసి ఏం చేయాలి, నేను నా పరిస్థితి ఏంది, అసలు నాకు ఏంటిది, నా ఏం లేదు. నా భార్య ఇంత విషయం పుచ్చుకొని చావాలనుకుంటున్నామండి. ఇక అంతా మించి ఇక నేను చేయాలనుకునేది ఏం పరిష్కారం కాదు కదా. ఇక మరి ఏం చేయాలి సార్, ఇంత కనిపించంగా కూడా కనిపించినా కూడా అన్ఫిట్ చేయనప్పుడు నేను ఏమనాలి? ఈ కాలుతో నేను నడవలేను, బాడీ మొత్తం షేక్ అవుతుంది, రక్తం ఇప్పుడు ముసలోడు పాత ముసలోడు కదా అనికినట్టు అనుకుతాను. అయినా కూడా వాళ్ళకి కనికరంగా అనిపోయారు. ఇక నేనేం చెప్పాలి? ఇక చూస్తున్నారు కదా, ఇది సింగరేణి ఎట్లుంటుందంటే బయట ఎక్కడన్నా చిన్న గాయం అయ్యి కూడా ఆఫీసర్ మంచోడైనా, ఓవర్మెన్ మంచోడైనా, సర్దార్ మంచోడైనా, గోరుకు గాయమైనా కూడా సింగరేణిలో రిపోర్ట్ రాయించుకొని ఫిట్ తీసుకుంటున్న దగులు బాల్జీలు 100 మంది ఉన్నారు. మంచి షర్ట్ వేసుకొని నాయకులమని చెప్పుకొని డ్యూటీకి పోకుండా మసాలాతో పెట్టేవాళ్ళు 100 మంది ఉన్నారు. ఇదంతా ఇడిచిపెట్టి ఒక కార్మికునికి కాలు మొత్తం కట్ అయిపోయి ఇంకో కాలు పనిచేయకుండా ఉండి ఇంత సేవలు క్లియర్గా కనబడుతుంటే విజిబుల్, గుడ్డి సింగరేణి కాదు, గుడ్డి అధికారులు కాదు, అడక తింటలేరు అధికారులు, నాయకులు. కొంతమంది నాయకులు అయితే పడి తింటున్నారు పందులు. అందుకే అంటున్నాం కదా, చాలా కోపంగా ఆవేశంగా మాట్లాడాల్సి వస్తున్నది. బుద్ధి ఉండాలి కనీసం. అన్నం తింటున్నప్పుడు, ఓ సంస్థ మీద ఆధారపడి తింటున్నప్పుడు సంస్థలో కార్మికులకు సంబంధించి పట్టించుకోవాల్సిన మినిమం కామన్ సెన్స్, అన్నం తింటున్నాం కడుపుకనే ఆలోచన ఉండాలి. సరే, ఎవరికి ఉంది ఎవరికి ఏదో సంగతి పక్కకు పెడితే కార్మికులందరూ మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వర్లకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సింగరేణిలో మొత్తం కలుషితం అయిపోయింది. కొంతకాలంగా బోర్డు కలుషితమైంది, నాయకులు కలుషితమైనరు, రాజేటోళ్ళు, మాట్లాడేటోళ్ళు, పూసేటోళ్ళు అందరూ ఆశపోయారు. అందరికీ సింగరేణి క్వార్టర్స్ ఇచ్చేసింది. ఎందుకంటే ఎవరు మాట్లాడొద్దని. ఇప్పుడు మాట్లాడాల్సింది ఒక్కలే. ఎవల క్వార్టర్స్ అయితే గుంజుకొని, ఎవల ఆస్తులు అయితే గుంజుకొని, ఎవల సంస్థనైతే తీసుకుంటున్న వెధవలు ఉన్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్తేనే కార్మికులు వాళ్ళ హక్కులను కాపాడుకోగలుగుతారు. ఇలాంటి వానికి న్యాయం చేయగలుగుతూ ఉంటారు. ఇప్పుడు నీకు అండర్ గ్రౌండ్ అన్ఫిట్, అవును సార్, అంతే కదా, మీకు మొన్న ఇచ్చింది అండర్ గ్రౌండ్ అన్ఫిట్ ఇచ్చారు అంటే సర్ఫేస్ లో ఫిట్ ఇవ్వాలి అన్నట్టే కదా. సర్ఫేస్ లో నీకు ఎక్కడో జాబ్ ఇవ్వాలి.
దానికి సంబంధించి అని చెప్పారా మరి ఎక్కడ వస్తుంది ఎక్కడ అని ఏం చెప్పలేదు, ఆ లెటర్లు కూడా ఏమి రాలేదు సార్ నాకు. మరి నిన్న బావి మీద కూర్చోబెట్టి జీతం ఇద్దాం పో అంటారు. జీతం ఎక్కడ కూర్చొని పెట్టాలంటే నేను బావి మీదకి ఎట్లా పోతా, నేను ఆ బావి మీదకి పోవడానికి ఏ రకంగా పోగలుగుతా, బావి మీదకి వెహికల్ నడిపేటట్టు లేను. నన్ను ఆటోలో ఒకరు తీసుకుపోవాలి, మళ్ళీ అక్కడ నన్ను కూర్చుంటే పెట్టాలి, అయిపోయిన తర్వాత మెడికల్ అధికారులు దీనికి సమాధానం చెప్పాల్సిందే, మళ్ళీ నన్ను ఇంటికి తీసుకొని రావాలి. ఎందుకంటే క్లారిఫికేషన్ ఎవరు అడగాల్సిన అవసరం లేదు. ఫిట్ ఇచ్చింది ఎవరు? అన్ఫిట్ ఫర్ అండర్ గ్రౌండ్ అంటే సర్ఫేస్కి ఫిట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారని స్పష్టంగా చెప్పాలి. దయచేసి సింగరేణి మెడికల్ బోర్డు వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి స్పష్టత ఇవ్వండి. లేకపోతే ఇన్ కేస్ ఆఫ్ మళ్ళీ ఆయన భార్య కానీ ఇల్లు కానీ మనం వేసుకుంటే మీ అందరి మీద కేసులు అవుతాయి. ఇక వెంకటేశ్వర్ల విషయమై ఆయన భార్య రాజ్యలక్ష్మి ఉన్నారు ఇక్కడ. యాక్చువల్గా లోపలికి కూడా రానివ్వలేదు మెడికల్ అన్ఫిట్కి సంబంధించి డాక్టర్లు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏమైంది అడుగు. ఏమ్మా మీకు మెడికల్ అన్ఫిట్కి పోయారు కదా, అసలు ఏం జరిగింది అక్కడ? అంటే టెస్ట్లు చేసే రోజు తన వెంబడి ఉన్నానండి. నేను మళ్ళీ సెకండ్ డే లోపల కౌన్సిలింగ్ డాక్టర్స్ ఉన్నప్పుడు ఎవరు వెళ్ళలేదు అని తననే వీల్ చైర్లో తీసుకెళ్లారు లోపలికి. తనకి సరిగా వినబడదు ఇట్లా అంటే అవన్నీ మేము చూసుకుంటామని అన్నారు. వినబడదు ఒక్కోసారి అంటే మెడికల్ అన్ఫిట్ అంటే లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు అన్ఫిట్ చేయాలి, చేయలేదు, ఓన్లీ అండర్ గ్రౌండ్ మాత్రమే అన్ఫిట్ చేసిర్రు అని చెప్పేసి అంటున్నారు. సర్ఫేస్ ఇచ్చిర్రు అని అది మీకు చెప్పినారా? చెప్పలేదు, ఏం చెప్పలేదు. తనను కూడా అసలు ఏం మాట్లాడలేదని అంటున్నారు. మరి ఏం చెప్పారు, అసలు ఏం తెలిసింది మీకు? మాకు తెలిసింది ఏంటంటే లోపలికి నన్ను పిలిచి చూపి వేరే ఇద్దరు డాక్టర్లు వచ్చి దగ్గరకు వచ్చి ఇది లెగ్ కొంచెం ముట్టుకొని చూసిండ్రంట. చూసి ఎట్లా ఉంది అంటే పెయిన్ ఉంది అది అని ఈయన చెప్పిందంట. సరే బాబు అని చెప్పి వెళ్ళిపో అని అన్నారు. నేను చెయ్యలేదు. క్లియరే కదమ్మా, ఇప్పుడు క్లియర్ కాలు కట్ అయింది, పని చేయలేడు, ఇదంతా క్లియర్ కనబడుతుంది కదా, మరి వాళ్ళు ఎందుకు అంతగానం చేసినట్టు అదే అర్థం కావట్లేదు. అంటే మీరు ఎవరు యూనియన్ వాళ్ళని సంప్రదించలేదా, లేకపోతే డైరెక్ట్ పోయినరేనా? మేము అట్లా అని కాదండి, మేము అంటే ఇట్లా లెటర్ వచ్చింది కొత్తగూడెంకి రమ్మని బోర్డుకు పెట్టుకున్నాం కదా. వచ్చినప్పుడు సిఐటి వెంకటస్వామి అన్న వాళ్ళకి చెప్పాము, అన్న ఇట్లా వచ్చిందంటే సరే మాకు లెగ్ లేదు కదా ఆల్రెడీ అయిపోతుందమ్మా మీరు వెళ్ళిరండి అన్నారు అని చెప్తే మేము మా అల్లుడు నేను మా సార్ ఈయన ముగ్గురం వెళ్ళామని. అల్లుడు బయటనే ఉన్నారు, మేము మాత్రం లోపలికి ఒక రోజు టెస్ట్లు అయ్యే రోజు మాత్రం నన్ను వెంబడి ఉంచుకున్నారు. తెల్లారి రోజు మాత్రం ఈయననే లోపలికి తీసుకెళ్ళాను అంతే. బాగా పగడ్బందీగా పరీక్ష చేసినాయి, రిజల్ట్ ఏంటి? రిజల్ట్ ఏం మాకు అనుకున్నట్టు అన్ఫిట్ కావాలంటే కాకుండా సర్ఫేస్ ఇచ్చింది. సర్ఫేస్ ఆయన చేయలేడు కదా, లెగ్గలేదు. ఇప్పుడు ప్రతిదీ నేను లేకుండా తను ఏం చేసుకోడు. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలన్నా కూడా నేనే ఉండాల్సి వస్తుంది. అట్లా అసలు కొంచెం కూడా ఏం చెప్పకుండానే ఫిట్ ఫర్ సర్ఫేస్ అని రాసేసారు. ఏమనుకుంటున్నారు? మాకు అన్ఫిట్ కావాలి, అన్ఫిట్ కావాలి. అన్ఫిట్ కాకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? అసలు కారణం అంటూ మాకేం అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఆల్రెడీ 80% డిజబుల్ లెగ్ కట్ అయిపోయింది. పోయినప్పుడు వాళ్ళు చేయాలి కదా, కట్ అయిపోయింది కనబడతా ఉంది, అదే నించోడానికే లేదు కదా. ఇప్పుడు రెండు చేతుల స్టాండ్ పట్టుకొని ఆ పైన సర్ఫేస్ జాబ్ అయినా ఏం చేయగలుగుతాడు? వాటరే నేను తాపియాలి ఆయనకి. మరి అంటే ఫర్దర్ ఏంటి ఇప్పుడు ముందు ఎట్లా వెళ్దాం అనుకుంటున్నారు? ఫర్దర్ ముందుకు ఎట్లా వెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు సర్ఫేస్ జాబ్ ఇచ్చిండ్రు అనుకోండి, చేస్తారా? చేయలేము. మళ్ళీ మాకు ఒకసారి అది పెట్టి అన్ఫిట్ చేయాలని మేము అడుగుతున్నాం. ఏమన్నారు ఆఫీసర్లు? ఏమన్నా చెప్పినారు డాక్టర్లు కానీ ఆఫీసర్లు? మళ్ళీ ఏం మాట్లాడలేదండి మేము వాళ్ళని, వాళ్ళు ఎవరు అడగలేదు, మేము కూడా ఏం చెప్పలేదు. బాధపడుతున్నాం అంతే తప్ప. ఇంకా మళ్ళీ ఏమంటున్నారంటే 1 yearకి ఇప్పుడైతే చేస్తూ చేయలేను అన్నట్టుగా మళ్ళీ పెట్టుకుంటే ఒక 1 year తర్వాత ఏమన్నా చూద్దాం, ఇప్పుడైతే ఏం లేదు, ఆల్రెడీ రిలీజ్ వచ్చేసింది కదా పేరు. ఇప్పుడు సింగరేణిలో చాలా మంది 5-6 సంవత్సరాల నుంచి మంచి మంచి వాళ్ళు కూడా మెడికల్ అన్ఫిట్ అయ్యారు కదా, ఇది కాకపోవడం అంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఈ కావాలని చేయలేదని అనిపిస్తుంది. అదేంటి, ఎందుకు అంటే ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఆశించినట్టు అనిపించిందా? డబ్బులు ఏమన్నా? ఏమో సరే అంటే మాకు అట్లా ఏం తెలియదు. కాకపోతే ఆ డబ్బులు పెడితే అవుతుంది అన్నట్టుగా అయితే బయట వార్తలు. మేము ఎక్కడ లెగ్గే పొడగొట్టుకున్నాం, ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి పెడతాము? అంటే ఒక రకంగా వాళ్ళే ఇంటెన్షనల్గా డైరెక్ట్ మీరు రావద్దు 10-20 లక్షలు పట్టుకొని అయితే ఈజీగా అయిపోయేది అన్నట్టు వాళ్ళే ప్రోత్సహిస్తున్నట్టు అనిపిస్తున్నారు అసలు లెక్క చూస్తే. ఎందుకంటే ఇప్పుడు ఈ చాలా మంది అందరూ హెల్దీగా ఉండి పిల్లల కోసం పెట్టించుకోవడానికి అయితే అలా వెళ్తే అట్లా చాలా మంది అయినరు అట్లా. ఇప్పుడు మేము అలా కాదు కదండి, మా లెగ్ పోయి 1 year నుంచి డ్యూటీ లేక అసలే ఇంటి యజమాని డ్యూటీ చేసేవాడే ఇట్లా అయిపోయి ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం.
1 year నుంచి మేము అసలు మనుషులం కాలేదు. తను కూడా డిప్రెషన్లో ఉండి అసలు ఒక్కోసారి ఏం మాట్లాడుతున్నాడో ఏం తెలియట్లేదు అట్లా. అదే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈయన డ్యూటీ చేయమనడం చాలా బాధాకరం. ఇది దుర్మార్గమే. అదే అర్థం కావట్లేదు. ఇంకేదైనా చూస్తున్నారు కదా, అంటే క్లియర్గా స్పష్టంగా కనబడుతున్నది, ఇక్కడ విజిబిలిటీ ఉన్నది. అందుకే మొదటి నుంచి అంటున్నాం గుడ్డి ఆఫీసర్లు ఉన్నారా గుడ్డి డాక్టర్లు ఉన్నారా అని. క్లియర్గా కనబడుతుంటే ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయండి. ఒకసారి 5 సంవత్సరాల నుంచి ఎంతమందికి మెడికల్ బెనిఫిట్ అయినరు, ఎంతమంది ఏ విధంగా మెడికల్ బెనిఫిట్ అయినరు. అంటే డబ్బులు పట్టుకొని వస్తే తప్ప ఏదో రకంగా మెడికల్ బెనిఫిట్ కాదా ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్నది. అంటే సింగరేణి అధికారులే డబ్బులు పట్టుకొని రండి అని ప్రోత్సహిస్తున్నారా, అది ఏమన్నా రూట్స్ ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారా చెప్పాలి. సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా కార్మిక లోకం తిరగబడే అవకాశం ఉన్నది ఈ భార్యాభర్తలు ఇద్దరికి. కానీ ఇంకో విషయం ఇంకోటి, ఈయనకి ఇప్పుడు సర్ఫేస్ ఫిట్ ఇచ్చారు. సర్ఫేస్ ఎక్కడ ఇవ్వాలి జాబు? అటెండర్ ఇస్తారా? ఎక్కడ ఇస్తారా? అంటే లేచి నిలబడి బాత్రూమ్ కూడా వెళ్ళలేదంతో ఏం పని చేపిస్తారు? సింగరేణి అసలు ఏం ఆలోచిస్తున్నదో, అధికారులు ఏం ఆలోచిస్తున్నారో అంటే మాకు ఒక నమ్మకం ఉంది. సింగరేణి ఆఫీసర్లు చదువుకున్నారు, డాక్టర్లు చదువుకున్నారు, ఆలోచించగలుగుతారని. మరింత పూలిష్గా ఉంటే ఎట్లాగో అసలు అర్థం కావడం లేదు. ఈ భార్యాభర్తలు ఇద్దరు క్లియర్గా చెప్తున్నారు, ఒకవేళ అటు ఇటు అయితే మాత్రం మేము ఏమన్నా తీసుకొని చనిపోవడం తప్ప ఇంకోటి లేదని చెప్పి అంటున్నారు. ఇది అది ఖచ్చితంగా చేస్తాం సార్. మేము ఇంకొక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. ఏ విధంగా అయినా మాకు అవకాశం కాకపోతే ఇద్దరం మంది తాగి చచ్చిపోవడం తప్ప ఇంకే మాకు ఏం. పిల్లలు ఉన్నారమ్మా, అట్లా అనొద్దు, కొట్లాడాలి. ఇప్పుడు ఏం చెయ్యలేము కదా, కొట్లాడాలమ్మా. జీవితం అంటే కొట్లాడాలి తప్ప ఇప్పుడే మనం అంతా బాధపడి ఇది కావద్దు. సరే, నిజంగానే అది గుడ్డేసమే జరుగుతుంది. సింగరేణి వస్తుంది, చెవులు వినబడవు, ఈ బోన్ అంతా అరిగిపోయింది, డిస్క్ ప్రాబ్లం ఉంది, ఈ లెగ్ వంకర్ అయిపోయింది, ఇందులో ఏం పని చేయదు, ఈ కాలు ఇక్కడ 2 సార్లు నరానికి ఆపరేషన్ అయింది, ఈ లెగ్ మొత్తమే లేదు. ఈ మనిషి ఏం చేస్తాడండి ఒక్కసారి చూడండి. మామూలుగా చూస్తేనే ఇంత కూడా కనికరం లేకుండా సింగరేణి ఎంత ఘోరం. దయచేసి కార్మికులందరూ కూడా యూనిటీగా ఉండి ఇట్లాంటి వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియా తెలంగాణ.